హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. దీపక్ షేర్ చేసిన తన ఒరిజినల్ మాస్క్ గల్లీలో ప్రీతి కార్ దిగడమే సరిగ్గా అప్పుడే రాజ్ నుంచి ఫోన్. స్క్రీన్ మీద రాజ్ ఫోటో చూస్తున్న ప్రీతి కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతూ ఉంటే ఆ పెయిన్ కి కారణమైన దీపక్ మీద గుండెల్లో కసి రగులుతుంది. ఇప్పుడు ఇక్కడ ఇలా నీతో మాట్లాడలేను రాజ్ అని కాల్ కట్ చేసి కాల్ యూ బ్యాక్ లేటర్ అని మెసేజ్ సెండ్ చేసి దీపక్ గడి బూత్ బంగ్లాలోకి నడిచింది ప్రీతి. ఆ గల్లీకి ఒక పక్కగా విసిరేసినట్టుండే బంగ్లా. బంగ్లా అనేసరికి రాజులు జమీందారులు అనుకోకండి. దీపక్ గడికి ఎంత చించినా అంత లేదు, ఎప్పటికీ రాదు. 90s లో జరిగిన ఒక మర్డర్ కారణంగా ఫ్యామిలీ బంగ్లా వదిలిపోతే ఆ చుట్టుపక్కల వాళ్ళు దాన్ని చూడటానికి కూడా భయపడ్డారు. అనాథల పోలీసుల స్వాధీనంలో మిగిలిపోయిన ఆ బంగ్లా వాడి మతి మాలిన పనులకు ఉపయోగపడుతుందని అడ్డంగా కబ్జా చేసుకున్నాడు ఈ దీపక్. కేస్ మాత్రం రికార్డ్స్ లోనే మిగిలిపోయింది. బంగ్లా వీడికి ఉపయోగపడుతుంది, జనం పట్టించుకోరు. పోలీసులు పట్టించుకుంటే పాకెట్స్ నింపుతాడు. ఆ గల్లీలోనే వాడి బిచ్చగడి బతుక్కి తగ్గట్టు ఒక రూమ్ రెంట్ కి కూడా తీసుకున్నాడు. కొత్త వాళ్ళని నమ్మించడానికి, తను పేదవాణ్ణి అని చూపించడానికి. అదంతా నాణ్యానికి రెండో వైపు. మరి అసలు కథ ఏంటయ్యా అంటే, సిలికాన్ సిటీలోనే బిచ్చగడిగా మొదలైన వాడి బ్రతుకు వయసుతో పాటు పెరిగి చిన్న చిన్న పనులు చేస్తూ ఆ గల్లీ దాకా తీసుకొచ్చింది. ఆ చిన్న చిన్న పనులలో కనక మహాలక్ష్మి కురిపించే పని గంజాయి సరఫరా. బెంగళూరు లాంటి హైటెక్ సిటీలకి ఆకుల కన్నా పౌడర్ల సుదులు బాగా సెట్ అవుతాయని లేత వయసులోనే మైండ్కి ఎక్కించుకున్న దీపక్ నెమ్మదిగా కార్పొరేట్ సెక్టార్లోకి కాలు పెట్టాడు. ఒక్కసారి గట్టిగా దెబ్బ తగిలింది. కొంతకాలానికి మరో అవతారం ఎత్తాలని ఫిక్స్ అయిన దీపక్ ఆ గండం నుంచి తప్పించుకోవడానికి అదే గల్లీలో ఉంటున్న రితీష్ హెల్ప్తో డీకే రిసార్ట్స్లో టెంపరీగా జాబ్లో చేరాడు. కొద్ది రోజులు కామ్గానే ఉన్నా ఎంత తోవినా పంది బురదలోకి పోతుంది అని మళ్ళీ స్టాఫ్ మాస్క్ వెనుక రిసార్ట్స్కి వచ్చే పెద్దింటి పిల్లలని, పెద్ద పెద్ద పార్టీలని, కూర్కి వచ్చే టూరిస్టులను నెమ్మదిగా ట్రాప్ చేసి సూదులు పౌడర్లు చేతులు మార్చడం స్టార్ట్ చేసిన దీపక్కి మనిషిని బట్టి మసలుకోవడం, తన ఉచ్చులోకి దింపుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. కానీ దీనికి టైం పడుతుంది. ఒక్కొక్కరితోనే మాట్లాడి మాయ చేసి ఎవరు సెట్ అవుతారు, ఎవరు సెట్ కారు చెక్ చేసుకుంటూ నెమ్మదిగా ట్రాప్ చేయాలి. ఆదాయం తక్కువ, శ్రమ ఎక్కువ, టైం ఎక్కువ. అయినా అలవాటు పడ్డ బురద బ్రతుకు మిగతా కష్టంతో పోలిస్తే ఎక్కువ ఆదాయం వచ్చే వ్యాపారం. వదలకుండా కష్టపడుతున్న ఆ టైంలోనే విషిత టీం మీద దీపక్ కన్నుపడింది. అందరూ స్టూడెంట్స్, పైగా పెద్దింటి పిల్లలు. ఒక్కరు తన ట్రాప్లో పడినా చైన్ సిస్టంలో మిగతా అందరినీ బానిసలుగా మార్చొచ్చు, బిజినెస్ ఎక్స్పాండ్ చేయొచ్చు అని ట్రై చేశాడు. విషిత నో చెప్పింది. ప్రీతి సీరియస్ అయింది. అవినాష్ అయితే ఏకంగా కొట్టి, మళ్ళీ ఇంకోసారి ఇటువంటి ట్రయల్స్ లో కనిపించావంటే ఉద్యోగం పోవడంతో పాటు జైలుకు పోతావు అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. మొదట్లో ఇటువంటివన్నీ మామూలే. ఒక్కసారి అలవాటు పడితే ఇక వద్దన్న వెంట పడతారు అనుకుని ఇక వాళ్ళ జోలికి వెళ్లకుండా నెమ్మదిగా తన పని చేసుకుంటున్న దీపక్ ని విషిత చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఒకడు ప్రతిసారి అబ్జర్వ్ చేస్తూనే ఉండేవాడు. అంత డబ్బు పెట్టి కొనుక్కుంటున్న దానిలో అసలు ఏముందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉన్నా ధైర్యం చేయలేకపోయాడు. రెండుసార్లు వాడిని గమనించిన దీపక్ స్టెప్ తీసుకుని శాంపుల్ వాడి చేతిలో పెట్టి ట్రై చేయమని ఎంకరేజ్ చేస్తే ఫస్ట్ వాడు ఒక్కడే తీసుకున్నాడు. ఆ మత్తుకి స్వర్గంలో తేలుతున్న ఫీలింగ్ చాలా బాగుంటుంది. తెలుసుకుంటావని ఫ్రీగా ఇచ్చాను, ప్రతిసారి అలా ఇవ్వలేను. జస్ట్ కాలేజ్ కంప్లీట్ అయింది, ఇంకా పైసల ప్రాబ్లం తెలుసు నాకు. నీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి ఇచ్చి చూడు, అందరూ కలిసి తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తాను అని ఆఫర్తో దీపక్ ట్రాప్లో పెట్టడమే ఆశపడ్డ విషిత ఫ్రెండ్ ఒక్కసారికి ఏమవుతుందిలే అని తెలియకుండా గ్రూప్ మొత్తానికి సాఫ్ట్ డ్రింక్స్ లో పౌడర్ మిక్స్ చేశాడు. ఇక్కడ అదిరిపోయే ట్విస్ట్ ఏమిటంటే అవినాష్కి ఆల్కహాల్ అలవాటు లేదు. విషితకి ఆ స్మెల్ కూడా పడదని తెలిసాక లైఫ్ లో దాని జోలికి వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యి అనిష్క కూడా ఆల్కహాల్ ముట్టుకోలేదు. సాఫ్ట్ డ్రింక్స్, స్పెషల్ కాక్టైల్స్ తోనే మాక్సిమం మేనేజ్ చేసేవాడు. అయితే అది విషిత మీద ఉన్న ప్రేమతోనే. కానీ భరించలేని కోపం, కసితో మాత్రం ఒకటి రెండు సార్లు ఫుల్గా తాగేశాడు.
అది కూడా విషిత మీద ప్రేమతోనే. ఫస్ట్ నుంచి రాజ్కి విలన్ గా మారిపోయిన మా అవినాష్ అసలుకైతే చాలా మంచోడే, పైగా ఫ్యామిలీ పర్సన్. అందుకే మా బలుపు బాబు లేటుగా అయినా చాలా స్వీట్ గా అర్థం చేసుకున్నాడు. ఏంటో, ప్రేమ అన్ని మార్చేస్తుంది, అందరినీ మార్చేస్తుంది. ఆ రోజు పార్టీలో ప్రీతి ఉంది, అవినాష్ లేడు. కారణం, అవినాష్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నా ఇంకా విషితకి మ్యారేజ్ అయిపోయి ఉండడంతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటే ఆ డిస్టెన్స్ క్లియర్ చేయాలని ప్రీతి అవినాష్ కి ఫోన్ చేసి రమ్మంది. ప్రీతి ఇంట్రెస్ట్ ని మరోలా తీసుకున్న విషిత అవినాష్ కి మెసేజ్ చేసింది, వాళ్ళిద్దరి మధ్య తన వల్ల డిస్టర్బెన్స్ ఉండకూడదని. ప్రీతి అగైన్ అండ్ అగైన్ కాల్ చేయడంతో విషిత ఒక మెసేజ్ పెట్టడం. ఏదైతేనేమి, ఇద్దరి కోసం వచ్చిన అవినాష్ వాళ్ళకి దూరంగానే కూర్చున్నాడు. అది కూడా విషిత కోసమే. ప్రీతికి ఆ విషయం తెలుసు, అందుకే డిస్టర్బ్ చేయలేదు. ప్రీతి కోసం స్టెప్ తీసుకున్న విషితకి అంతకు మించి అవసరం లేదు, అందుకే తను పట్టించుకోలేదు. పార్టీ నడుస్తూ ఉండగానే వాళ్లలో చేంజ్ గమనించిన అవినాష్, ఆల్కహాల్ తీసుకుంటున్నారా అంటూ సీరియస్ అయితే ఎవ్వరి దగ్గర ఆన్సర్ లేదు. అప్పటికే అందరూ ఊగిపోతున్నారు. ఇంతలోనే రాజ్ నుంచి విషితకి ఫోన్, ఎక్కడున్నావంటూ. మత్తులో ఆన్సర్ ఇచ్చిన విషితను రాజ్ కోసం రిసార్ట్ రూమ్ లో వదిలేసి మిగతా అందరినీ తీసుకుని వెళ్ళిపోయాడు అవినాష్. ఆ నెక్స్ట్ మార్నింగ్ రాజ్ సీరియస్ అవ్వడంతో ఆల్కహాల్ అలవాటు లేదని కన్నీళ్లు పెట్టుకుంది విషిత. రెండోసారి కూడా ఇది రిపీట్ అవడంతో చేంజ్ అబ్జర్వ్ చేసిన ప్రీతి స్పెషల్ డ్రింక్ అని ఆఫర్ చేసిన విషిత ఫ్రెండ్ ని నిలదీసింది. అబద్ధంతో ఎన్నో రోజులు మేనేజ్ చేయలేనివాడు అవసరం కోసం నిజం చెప్పేశాడు. నాకు నచ్చింది, నీకు నచ్చితే ఆఫర్లో వస్తుంది. దీనివల్ల ప్రాబ్లం కూడా లేదు. ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు. చాలా సాఫ్ట్ కాంబినేషన్. అన్నీ మర్చిపోయి 6 అవర్స్ స్వర్గంలో తేలొచ్చు అని వాడి ఫ్లోలో చెప్పుకుపోతూ ఉంటే ప్రీతి ఆన్సర్ ఇవ్వలేదు. అలాగే నో కూడా చెప్పకుండా సైలెంట్ గా వెళ్ళిపోయింది. అప్పటికి తనున్న మెంటల్ స్టేట్ కి డిస్ట్రాక్షన్ అవసరం అనుకుంది. డైరెక్ట్ గా దీపక్ ని కలిసింది. అలా ప్రీతితో పరిచయం. వీడి వెనక ఉన్న మురికి బ్రతుకు కొంచెం కూడా ఐడియా లేదు ప్రీతి పాపకి. బిజినెస్ సొసైటీలో తండ్రితో పాటు తిరిగే ప్రీతి ఎప్పుడన్నా పార్టీస్ కి వెళ్తే మాత్రం రోజ్ వైన్, సమ్ స్పెషల్ కాక్టైల్స్ మాత్రమే తీసుకుంటుంది. ఇప్పుడు అంతకు మించిన మెడిసిన్ కావాలి, తనను తాను మర్చిపోయే మెడిసిన్ కావాలి. అలా దీపక్ కి అవకాశం ఇచ్చిన ప్రీతి ఇప్పుడు వాడి చేతిలో దారుణంగా చిక్కుకుపోయి తప్పించుకునే దారి తెలియక విలవిలలాడిపోతుంది. రాజ్కి నిజం తెలిసిపోయిందని, బెంగళూరు నుంచి తను ప్యాకప్ చెప్పే టైం ఆసనమైందని వాడి మురికి సరుకుని మొత్తంగా క్యాష్ లో కన్వర్ట్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు దీపక్. అందరూ ఉన్నారని కూడా చూడకుండా ఆవేశంగా వచ్చిన ప్రీతి వాడి షర్ట్ కాలర్ పట్టుకుని పక్కకు లాగి, ఈ వీడియో నిజమా అని ఉరుముతున్న కళ్ళతో నిలదీస్తే వెకిలి నవ్వుతో నిర్లక్ష్యంగా ప్రీతి చేతిని బెదిరించుకొని చుట్టూ అందర్నీ ఓసారి చూశాడు దీపక్. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా పరుగులు తీస్తూ ఉంటే ప్రీతి పట్టుకున్న తన కాలర్ స్లో మోషన్ లో దులుపుకుంటూ ప్రీతి మీద కళ్ళు నిలిపిన దీపక్ లో నివురు కప్పిన అహం, ఆవేశం. ప్రీతి అర్థం చేసుకోలేకపోయినా బట్ ఆ చూపులోని ప్రమాదాన్ని గమనించిన చెంచాగాడు సైలెంట్ గా మరో పక్కకు వెళ్ళిపోయాడు. దీపక్ సైలెన్స్ ని నిర్లక్ష్యంగా భావించిన ప్రీతి వెయిట్ చేసి ఓపిక లేనట్టు, ఆన్సర్ మై క్వశ్చన్, ఈ వీడియో నిజమా అని స్ట్రెస్ చేసి మళ్ళీ అడుగుతూ ఉంటే రెప్పపాటు కాలంలో కంప్లీట్ సైకో క్రీచర్లా మారిపోయిన దీపక్ ప్రీతి జుట్టు పట్టుకుని ఫోర్స్ గా ముద్దు పెట్టి ప్రీతి తోసేస్తూ ఉన్నా సరే అక్కడితో ఆగలేదు. జంతువులాగా తనని నేల మీదకి తోసేసి షర్ట్ విప్పి మీద పడ్డాడు. చుట్టూ పదుల సంఖ్యలో దీపక్ మనుషులున్నారు. దీపక్ మీద ప్రీతి సీరియస్ అయినప్పుడు చూడని వాళ్ళు ఇప్పుడు ప్రీతి వాడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే చూస్తూ ఉన్నారు. ప్రీతి అడ్డుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నా ఇంటిమేట్ అవడానికి ఫోర్స్ గా ఓవర్ కోట్ పీకేసి డ్రెస్ చింపేస్తూ ఉంటే ఈ కాపటం తన వల్ల కాదు అని తెలుసుకున్న ప్రీతి, ఓకే ఓకే, ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ అని ప్లేస్ మొత్తం రీసౌండ్ వచ్చేలా గట్టిగా అరుస్తూ తన అభిమానం అందరికీ సినిమా కాకముందే చేతులు జోడించింది. అప్పుడు కూడా దీపక్లో ఎటువంటి మార్పు లేదు. అందర్నీ ఓసారి చూసి పైకి లేస్తే హ్యాండ్స్ తో బాడీ కవర్ చేసుకుంటూ ఏడుస్తోంది ప్రీతి. అసలు అక్కడ ఏమి జరగనట్టు మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతే ప్రీతిని అంతే ఫోర్స్ గా రూమ్ లోకి లాక్కుని వెళ్ళాడు దీపక్. ప్రీతి కంపెనీకి రాలేదు అని తెలిసి ఇంటికి వచ్చాడు అభి. ప్రీతి కోసం వచ్చిన అభిని చూడడమే రాగిణి గారి మొహం పాలిపోయింది. ఆఫీస్లో దీపక్ ప్లేస్ లో
మరొక పర్సన్ని అపాయింట్ చేసిన రాజ్ ప్రీతి రెస్పాన్సిబిలిటీస్ తానే స్వయంగా తీసుకున్నాడు. 1 వీక్ నుంచి ప్రీతి సరిగా ఆఫీస్కి రావటం లేదు. వచ్చిన 1 అవర్ 2 అవర్స్ వెంటనే హడావుడిగా బయటికి వెళ్ళిపోతోంది. ఇటు దీపక్ ప్రీతి కన్నా 2 డేస్ ముందు నుంచే రావడం లేదు. వాడి గురించి ప్రీతిని అడిగితే ఆన్సర్ లేదు. ఇంకెవ్వరితోనూ కాంటాక్ట్లో కూడా లేడు దీపక్. ఇప్పుడు రాజ్ డెసిషన్ తెలిసిన జయదేవ్ గారు రాజ్ని క్యాబిన్కి పిలిస్తే తండ్రి పిలుపుకు కారణం తెలిసిన రాజ్ ఇప్పటికే ఆయన దగ్గర ఎన్నో రహస్యాలు దాచిపెట్టినా దీపక్ విషయం మాత్రం దాచాలనుకోవడం లేదు. ఎంతో బరువు మోస్తున్నట్టున్న రాగిణి గారి పరిస్థితికి ప్రీతికి ఏమైందాంటీ, ఎవ్వరితోనూ కాంటాక్ట్లో లేదు అని భరోసా ఇస్తున్నట్టు అడిగాడు అభి. ఫ్రెండ్స్తో కూడా కాంటాక్ట్లో లేదు అనేసరికి రాగిణి గారిని భయం కమ్మేస్తే, అసలు ప్రీతి మనలో లేదు. ఇది వరకు ఎప్పుడు ప్రీతిని ఇలా చూడలేదు. మాట్లాడించాలన్నా భయం వేస్తోంది. ఏదడిగినా సమాధానం ఉండదు. ఎప్పుడొస్తుందో, ఎప్పుడు వెళ్తుందో, ఎక్కడికి వెళ్తుందో, ఏం చేస్తుందో ఏది మాకు తెలియటం లేదు. కనిపిస్తే అరుస్తుంది, కనిపించకపోతే అన్నీ వదిలేసి దాని లోకల్లో అదే ఉంటుంది. అలాగే వదిలేస్తే మంచిది కాదని దీపక్తో పెళ్లి చేస్తానని మీ అంకుల్ అనడమే ఆయన గొంతు పట్టుకుంది. నోటికొచ్చినట్టు తిట్టేసి ఆయన మీద చేయి చేసుకుంది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఈవినింగ్కి వచ్చింది. మీ అంకుల్ ప్రీతితో మాట్లాడటం లేదబి, దానిని అలా చూడలేకపోతున్నాను. మీకు కూడా తెలీదు అంటే నాకు చాలా భయంగా ఉంది అంటూ కన్నీళ్లతో అభి చేతులు పట్టుకుని బోరుమన్నారు రాగిణి. ఆవిడతో మాట్లాడి ఓదార్చి ఫంక్షన్ గురించి చెప్పి ఒప్పించి పైకి వెళ్ళిన అభికి ప్రీతి రూమ్ లాక్ చేసి ఉండడం షాక్ కలిగించింది. ప్రీతి ఫ్యామిలీ నుంచి తన రూమ్ లాక్ చేసుకోవడం అభి మైండ్ యాక్సెప్ట్ చేయడం లేదు. కన్నీళ్లతో చూస్తున్న రాగిణి గారి కళ్ళలో ప్రీతి కండిషన్ మరింత స్పష్టంగా అర్థమవుతూ ఉంటే, ఏదైనా ఉంటే మీకు చెప్తాం అని నమ్మకంగా చెప్పి తిరిగి స్టార్ట్ అయ్యాడు అభి. జయదేవ్ గారి ప్రశ్నకి ఇప్పుడు దాచే పరిస్థితి లేదు అని దీపక్ గురించిన నిజాన్ని తండ్రి ముందు పెట్టాడు రాజ్. ఇది మన ఫ్యామిలీ, స్టాండ్ తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకుంది. సొల్యూషన్ ఏంటి అంటూ సీరియస్గా అడిగారు జయదేవ్. డైవర్షన్ అని ఒక్కటే మాటగా ఆన్సర్ ఇచ్చిన రాజ్ మాటలోని గాంభీర్యంలోని ఆంతర్యం అవగతమైంది ఆ తండ్రికి. నమ్మకంతో కొడుకు షోల్డర్ తట్టిన ఆయనకి థ్యాంక్స్ చెప్పి హగ్ చేసుకున్నాడు రాజ్. సూది మందులో మునిగి ఉన్న దీపక్ కింద 3 గంటలు నరకాన్ని అనుభవించింది ప్రీతి. దీపక్, నేను వెళ్ళాలి అంటూ ఇంకా వదలకుండా కొరుకుతున్నా వాడి నుంచి విడిపించుకోవడానికి చూస్తోంది ప్రీతి. కమిలిపోయిన తన వంటి నిండా వాడి పైశాచికత్వానికి గుర్తుగా ఉన్నాయి పంటిగాట్లు. నరమాంసం తినే రాక్షసుల్లా డ్రగ్ ఇంజెక్షన్ ప్రభావంతో ఇష్టానికి చేశాడు ప్రీతిని. వాడు వదిలేసినా వెళ్ళగలిగే శక్తి కూడా లేదు ప్రీతిలో. అయినా వెళ్ళాలి, ఇంకా అక్కడే ఉంటే వాడి ఆనందానికి నలిపి పిప్పి చేస్తాడని భయపడుతూ లీవ్ మీ అంటూ ఎంతగా అరుస్తున్నా పట్టించుకోవడం లేదు దీపక్. ఒంట్లో వేడి తగ్గినా వాడి బుర్రలో ఉన్న పిచ్చికి నరనరాల్లో పారుతున్న మత్తుకి ఆడుకోవడానికి ఒక బొమ్మ కావాలి. అది అర్థం అవుతూ ఉంటే భయపడుతున్న బెదురు గొంతుతోనే మళ్ళీ అడిగింది, వెళ్ళాలి, ఇక్కడే ఉంటే ప్రాబ్లం అవుతుంది అని. ఇప్పుడు వెళ్ళి నువ్వు చేసేదేముంది? నీ ఇష్టానికి నన్ను రమ్మన్నప్పుడు నేను రీజన్స్ చెప్పానా? ఇప్పుడు నువ్వు చెప్పకు. ఏదో ఒకటి చెప్పుకో. నైట్కి పెద్ద తలకాయలు 2 వస్తున్నాయి. వాళ్ల కోసమే ఇంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారు. క్యాష్ హ్యాండ్ ఓవర్లో పడగానే పార్టీ స్టార్ట్ అవుతుంది. ఎంజాయ్ చేద్దాం అంటూ మత్తుగా వాగుతూ ఉంటే, ఇప్పుడే ఇలా ఉంటే ఇక రాత్రికి అన్న ఊహకే వెన్నులో నుంచి వణుకు పుడుతూ ఉంటే, ఇక్కడికి వచ్చేటప్పుడు రాజ్ ఫోన్ చేశాడు, ఆన్సర్ చేయలేదు. నా కోసం ఏదో ఒక టైంలో ఇంటికి వస్తాడు. ఆఫీస్కి కూడా వెళ్ళటం లేదు. ఇంట్లో కూడా ఉండకపోతే డౌట్ వస్తుంది అని వాడికి అర్థమయ్యేలా చిన్న గొంతుతో హెచ్చరింపుగా చెప్పింది. ప్రీతిలో కనిపిస్తున్న భయానికి నవ్వుతూ తనను వదిలి ఫోన్ తీసుకున్నాడు. ప్రీతి సీక్రెట్స్ అన్నీ తెలిసిన దీపక్కి ఫోన్ పాస్వర్డ్ కూడా తెలియడంతో ఓపెన్ చేసి కాల్ డేటా, వాట్సాప్ చాట్ చెక్ చేసి ఫోన్ తన మీదకి గిరాటు కొట్టాడు. ప్రీతి కోపంగా చూసింది వాడు తనని ట్రీట్ చేస్తున్న విధానానికి. అందరిలాంటి భయస్థురాలు కాదు ప్రీతి. అందుకే వాడిని తట్టుకుంటూ తిరిగి కొట్టాలి, గెలవాలి అన్న కసితో నిలబడితే, ఫస్ట్ నుంచి ఇదే డిసిప్లిన్ మెయింటైన్ చేసుంటే పువ్వులా చూసుకునేవాడిని ప్రీతి. వాడి మీద మోసుతో నా ఒరిజినల్ ఫేస్ చేస్తున్నావు అని డ్రెస్ చేసుకుంటున్న ప్రీతి బాడీ మొత్తం బలంగా నలిపేస్తున్నాడు. లీవ్ మీ దీపక్ అని
కంపరం పుట్టి అరుస్తున్నా వదలకుండా ఇంకా బలవంతం చేస్తూ, టెల్ మీ వన్ థింగ్, వాడు బెటర్‌గా చేశాడా? నేను బెటర్‌గా చేశానా? హూ ఈస్ ద బెస్ట్? అని చిత్త కట్టె కుక్కలా చెత్త ప్రశ్నలని అడుగుతూ ఉంటే చాచిపెట్టి పీకింది వాడిని. వాడు చేస్తున్న రోత ముందు భయం తెలియలేదు ప్రీతికి. తను మంచిదా చెడ్డదా అనేది పక్కన పెడితే మొదటిగా ఒక ఆడపిల్ల. ఒళ్ళంతా కంపరం పుట్టిస్తున్న వాడి తల తిక్క వాగుడికి హ్యావ్ యూ లాస్ట్ యువర్ సెన్సెస్ అని గొంతు చించుకొని అరుస్తూ ఉంటే పగలబడి నవ్వుతున్నాడు దీపక్. వాడి ముందు నిలబడటానికి కూడా వికారంగా ఉంటే ఇక వాడు నవ్వుతూ ఉంటే కడుపులో దేవేస్తున్న ఫీలింగ్. ఫాస్ట్‌గా డ్రెస్ చేసుకొని హ్యాండ్ బ్యాగ్ తీసుకున్న ప్రీతిని ఒక్క అడుగులో చేరి బలంగా హ్యాండ్స్‌తో బంధించి, సారీ ప్రీతి మ్యామ్, నీ మీద పిచ్చితో రియల్లీ ఐ లాస్ట్ మై సెన్సెస్. ఇప్పటి వరకు మగాడి సుఖమెరగని నీకు అన్ని సుఖాలు నేనే కదా. సారీ అబౌట్ దట్. బట్ టెల్ మీ దిస్, ఒరిజినాలిటీ బావుందా? డూప్లికేట్ బావుందా? అని కుక్కల నెక్ మొత్తం లిక్ చేస్తూ అడుగుతున్న వాడి సైకో బ్రెయిన్‌కి నేను వెళ్ళాలి అంది కళ్ళు పళ్ళు బిగించి భరించలేని కంపరంతో. ఇప్పుడు ప్రీతితో వాడికి చాలా పనుంది, అవసరం కూడా ఉంది. డాలర్స్‌లో రన్ అవుతున్న బిజినెస్‌లు తన చేతిలో పెట్టే మోడర్న్ మహాలక్ష్మి ప్రీతి. మరీ ఎక్కువగా ఆడుకుంటే బెడిసి కొడుతుందని ఆలోచించి వదిలేశాడు వెళ్ళమని. వాట్ అబౌట్ దట్ వీడియో అని తెలుసుకోవాలన్న పట్టుదలతో కదలకుండా అడిగితే ఇట్స్ ట్రూ అని ఒక్కటి ఆన్సర్ ఇచ్చి ఆకులతో ర్యాప్ చేసిన సిగరెట్ లాంటి దాన్ని నోట్లో పెట్టి వెలిగించాడు. బాడీ మొత్తం అదురుతున్న భయంకరమైన నిస్సహాయతతో కళ్ళు తెరిచింది. కోపం, ఆవేశం, దుఃఖంతో సన్నగా కంపిస్తుంది తన మొహం. ఎక్స్‌పెక్ట్ చేయలేదు కదా అని నవ్వుతూ స్మోక్ ప్రీతి మొహం మీదకి వదిలితే, రాజ్‌ని కాపాడటానికి చాలా ప్రయత్నాలు చేశాను. పిచ్చి దానిలా ఏడ్చాను. ఆ డీకేని అన్ని విధాలుగా బెదిరించాను. అనీష్ కోసం ట్రై చేశాను. వాళ్ళ ఫ్యామిలీని డౌట్ పడ్డాను. ప్రతి ప్రయత్నంలో నువ్వు కూడా ఉన్నావు. ఒక్కసారి కూడా ఈ వీడియో గురించి నాకు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అని తెర్లి తెర్లి వస్తున్న కన్నీళ్లతో కోపంతో దీపక్ మీద అరుస్తూ ఉంటే, ఫోలిష్ గా బిహేవ్ చేయకు ప్రీతి. ఈ వీడియో ఉందని తెలిస్తే రాజ్ని సేవ్ చేసుకుంటావు కదా, అప్పుడు నాకేంటి బెనిఫిట్ అన్నాడు చాలా నిర్లక్ష్యంగా. వాడి స్వార్థం వెనుక తన ఓటమిని చూస్తున్న ప్రీతి ఏడుస్తూ నేల మీద కుప్పగూలిపోయింది. వాడి ఫ్యూచర్‌కి నువ్వు హీరోయిన్ అయిపోతావు. అప్పుడు నేను నా క్యారెక్టర్ ఒక్క అక్షరంలో కూడా కనపడదు. చెప్పానుగా, నీ సేఫ్టీ, మీ ఫ్యామిలీ సేఫ్టీ నువ్వు చూసుకున్నావు. నా సేఫ్టీ, నా ఫ్యూచర్ నేను చూసుకున్నాను. రిలాక్స్‌గా వెళ్ళు. వాడు ఫోన్ చేసినప్పుడు వచ్చేయ్. ఎంజాయ్ చేద్దాం. నీ గ్రేట్ బ్రెయిన్‌తో నా ఫ్యూచర్ స్పాయిల్ చేయాలని ఎటువంటి ప్లాన్స్ వేయకు. నాట్ ఓన్లీ బిషిత వీడియో, నీ వీడియో, అవినాష్ వీడియో, ఫోన్ కాల్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయి. నువ్వు దొరికినా నేను దొరికినా అందరినీ అన్నిటినీ పబ్లిక్‌లో పెట్టేస్తా అంటూ ప్రీతి హెయిర్ పట్టుకొని హెడ్ పైకి లేపి, డైట్‌తో లగ్జరీ కంఫర్ట్‌తో మెయింటైన్ చేస్తున్న బాడీ కదా, ఎక్కడ మచ్చ లేకుండా మెత్తగా మత్తుగా ఉంటుంది. ఇలా ఇంకొకరు దొరికే వరకు నాకు మూడొచ్చిన ప్రతిసారి నువ్వే పడుకోవాలి. నా ఒరిజినాలిటీ ఫేస్ చేయాలి అని నవ్వుతున్న వాడిని అసహ్యంగా కంపరంగా చూస్తోంది ప్రీతి. చేస్తావులే, వేరే ఆప్షన్ లేదు కదా అంటూ నిర్లక్ష్యంగా వదిలి వెళ్ళిపోయాడు. షాపింగ్‌కి వెళ్ళాలి రమ్మని మానస గారు ఫోన్ చేస్తే, ట్విన్స్ మోస్తున్న నా పెళ్ళాన్ని తిప్పేదే లేదు అని గంపెడి చీరలు ఇంటికి పంపించాడు రాజ్. 4 షాప్స్ నుంచి వచ్చిన ఆల్ లేటెస్ట్ వెరైటీస్, అన్ని ఏజెస్ వరకు సరిపోయే విధంగా గ్రాండ్ అండ్ బ్రాండ్ డిజైన్స్ అన్ని నట్టింట్లో పరిచారు. కొడుకు ప్రేమకి జాగ్రత్తకి మానస గారు మురిసిపోతూ ఉంటే బయటకి వెళ్ళడానికి లేకుండా చేశాడని కందగడ్డ మొహం వేసింది సహస్ర. చూడవే, నీకోసమే కదా వాడు జాగ్రత్త పడుతుంది అని మానస గారు గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడుతూ ఉంటే, మీ అబ్బాయి గారి జాగ్రత్త మీకు నచ్చిందిగా అత్తమ్మా, మీకు మీ అబ్బాయికి నచ్చినవే తీసుకోండి అని అప్పుడే ఇంట్లోకి వస్తున్న రాజ్ని చూర చూర చూస్తూ రూమ్లోకి వెళ్ళిపోయింది సహస్ర. రౌడీ బేబీ, కమ్ ఫాస్ట్ అని అయ్యగారి పక్కనే ఉన్న అభి కోసం ఎగురుకుంటూ ఎదురెళ్ళింది క్యూటీ బేబీ. లక్కీ ఫెలోవి అని లాయర్ బాబు మీద జలసి చూపిస్తూ అలిగిన హంసపాప కోసం వెళ్ళాడు రాజ్. మరి సత్యభామ అవతారంలో అలక పాన్పెక్కిన మన హంసపాప అలక ఆ పరంధాముడు తీర్చినట్టే అదర సంతకాలతో
పాద పూజ చేస్తూ దేవి గారి అలక తీరుస్తాడా, లేక తన బర్త్ మార్క్ స్టైల్ అయినా అదే బలుపుతో ఉప్పెనలా చుట్టేసి తనలో కలిపేసుకుంటాడా? మన క్యూటీ బేబీ కోసం వకీల్ సాబ్ ఏం సెలెక్ట్ చేస్తాడు? దీపక్ చేతిలో అన్ని విధాలుగా ఇరుక్కుపోయిన ప్రీతి సిచ్యుయేషన్ కి ముగింపేంటి? ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.